పార్షిక గ్రహింపు, కొద్దిపాటి గ్రహింపు, పార్షిక గ్రహింపు నుండి పరిపూర్ణమైన గ్రహింపు. ఏలియా దినాలలో తిరిగి పునరుద్ధరించబడుట, ఎఫెసీలో ఉన్న సంఘములోకి పునరుద్ధరించబడుట. ఎఫెసీ సంఘం ఏంటిది? ఆది అపోస్తల సంఘం. అపోస్తల కార్యం కరెక్టేనా? అపోస్తల కార్యం పుస్తకమే ఎఫెసీ సంఘం, ఆది అపోస్తలు స్థాపించిన సంఘం. ఆ సంఘంలో మచ్చ, డాగు, ముడత, కలంకము అట్టిది మరి ఏది లేని ఒక నిర్దోషమైన నిష్కలంకమైన సంఘం, పాపరహితమైన సంఘం. అది బ్రదర్ ఏమైనా అంటే సిన్ ఫ్రీ చర్చ్. ఇప్పుడు కూడా ఇది పాపరహితమైన సంఘముగా ఆయన మనల్ని తీసుకొస్తున్నాడు. ఏలియా పని ఏంటిది? పిల్లల హృదయాలను, పిల్లల విశ్వాసాన్ని తండ్రుల విశ్వాసం వైపు, ఆది అపోస్తల విశ్వాసం వైపు తిప్పడం. తిరిగి మరొక అపోస్తల కార్యం, తిరిగి మరొక ఎఫెసీ గ్రంథం, పునరుద్ధరించబడుట, పునరుద్ధరణ. అర్థమవుతుందని అన్నది ఈ వర్తమానం మనం ఏం చేస్తున్నది? పునరుద్ధరణలోనికి తీసుకొస్తున్నది. ఆమేన్ అనేది ఆమేన్. అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుందని అపోస్తల కార్యంలో రాయబడి ఉందా? 3వ అధ్యాయంలో రాయబడి ఉందనా? కుదురుబాటు కాలములు అపోస్తల కార్యంలో చెప్పబడినట్టు 3వ అధ్యాయంలో. అలానే మత్తయి 17వ అధ్యాయం 11వ వచనంలో యేసు చెప్పినట్టు ఏలియా వచ్చి సమస్తమును పునరుద్ధరిస్తాడన్నాడు ఆయన. తెలుగులోనో చక్కబెట్టునని ఉంది బైబిల్లా, కానీ కరెక్ట్ మాట ఏంటిది? పునరుద్ధరించబడుట. అందుకే ఇది ఏం కాలం అంటే తిరిగి పునరుద్ధరించబడుతున్న కాలం ఇది. అపోస్తల కాలానికి తిరిగి పునరుద్ధరించబడతానం మనం. ఆమేన్. ఇంకొంచెం లోతుకి వెళ్ళాలంటే తిరిగి 7వ ముద్ర తెరబడు ద్వారా తిరిగి మనము ఆదిలో ఉన్న ఆదామవ్వల ఒక కాలానికి పునరుద్ధరించబడతానం మనం. పాపము జరగక మునుపు, ఆది పాపము జరగక మునుపు ఆదామవ్వలు ఎలా ఉన్నారో అలాంటి స్థితికి మరలా తిరిగి మనం వెళ్తాం. ఈ రోజున పునరుద్ధరించబడుతున్నది. అవునా? అదే నేను చెప్పుకుంటూ వచ్చిన పోయిన వారం 3 ఆరాధనలు నర్సంపేట, వరంగల్, సికింద్రాబాద్లో. అలా ఉన్న ఈరోజు కూడా నేను దాన్నే మొదలుపెట్టాను. మధ్యాహ్నము వరంగల్లో నేను అదే చెప్పుకుంటూ వచ్చాను. అదేమిటంటే పార్షిక గ్రహింపు నుండి పరిపూర్ణమైన గ్రహింపు. నెగటివ్ ఫోటో గుర్తుంది అదంతా? పోయిన వారం చెప్పాను కదా. నెగటివ్ అంటేనో పార్షిక గ్రహింపు, ఫోటో అయితే పరిపూర్ణ గ్రహింపు. ఎందుకంటే ఫోటోలో నీకు అన్నీ తెలుస్తాయి, నెగటివ్లో తెలుస్తాయా? అలానే పార్షిక గ్రహింపు, పాత నిబంధనలో ఉన్న పాత నిబంధన అంతా కూడా పార్షిక గ్రహింపు. యేసుప్రభు అదే చెప్పాడుగా, అక్కడ మన్నా, పితరులు తిన్న మన్నా, అదొక గ్రహింపు, పార్షిక గ్రహింపు. ఎందుకంటే నిజమైన మన్నా రాబోతూ ఉన్నది. నిజమైన మన్నా ఎవరు? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు. కరెక్టేనా? అది ఒక పార్షిక గ్రహింపు అక్కడ. సో పార్షిక గ్రహింపు వాటి గురించి నేను చాలా స్పష్టంగా చెప్పాను. దాన్నే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. మధ్యాహ్నం కూడా నేను ఒక లేఖనం చదివించాను. అది కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, 1 కొరింథీలు 13వ అధ్యాయం. ఒక్కసారి నాతో పాటు తీయండి. 1 కొరింథీయులు 13వ అధ్యాయము. తొమ్మిదవ వచనం చదువుదాం. మనం కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామడువైన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, నీకు వందనాలు. రాత్రి మరొకసారి నీ రక్తం క్రిందకు వచ్చి ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము మాకు తెరిచి పరిపూర్ణమైన గ్రహింపును మాకు దయచేయి. ఎందుకంటే ఇది పరిపూర్ణమైన గ్రహింపు వచ్చిన కాలం ఇది ప్రభువా. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు
పరిపూర్ణము కానిది తీసివేయబడుతుంది. సంపూర్ణమైనది వచ్చినప్పుడు సంపూర్ణము కానిది తీసివేయబడుతుంది. ఇప్పుడు పరిపూర్ణమైన గ్రహింపు వచ్చినప్పుడు ఇదిగో ప్రభు పార్షిక గ్రహింపు తీసివేయబడుతుంది. ఇప్పుడు అందుకే రిబ్కా ఎవరు అంటే అక్కడ పాత నిబంధనలో రిబ్కాను గురించి మేము అంటలేం, అది నేనే అంటున్నాం. ఎందుకు మేము ఎవరమో మేము ఎరుగుతున్నాం ప్రభువా, పూర్తిగా మేము ఎరగబడుతున్నాం అయ్యా. మేమే ఆ రిబ్కాని, మేమే ఆ ఎస్తేర్ అని, మేమే ఆ రూత్ అని ఈరోజు మేము చెప్పడానికి కారణం పరిపూర్ణమైన గ్రహింపు ప్రభువా. పాత నిబంధనలో ఉన్న ఆ క్యారెక్టర్స్, ఆ పాత్రలు, ఆ గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పార్షిక గ్రహింపునిచ్చినాయి అవి. కానీ ఇప్పుడు ఇది పరిపూర్ణమైన గ్రహింపునిస్తున్నది. ముద్రలు తెరబడుడు ద్వారా, కొత్త నిబంధనకున్న ముద్రలు తెరబడుడు ద్వారా, విమోచన గ్రంథముకున్న ముద్రలు తెరబడుడు ద్వారా, ఈ వాక్యానికి ముద్రలు తెరబడుడు ద్వారా పరిపూర్ణమైన గ్రహింపుని ఈరోజు మేము పొందుకుంటున్నాం. మేము ఎవరమో తెలుసుకుంటున్నాం. మేము ఎక్కడి నుండి వచ్చాము, మేము ఎందుకు ఈ భూమి పైన ఉన్నాము, మాకేం జరుగుతూ ఉన్నది, ఏం జరగబోతూ ఉన్నది, ఇలా పరిపూర్ణమైన గ్రహింపును నువ్వు మాకు ఇస్తున్నావయ్యా. అందరూ బట్టి నీకు వందనాలు యేసయ్యా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు తండ్రి. మరొకసారి రాజు మాతో మాట్లాడమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి ప్లీజ్, బి సిట్ డౌన్. Tonight I want to go a small things, కొన్ని విషయాలు నేను ఈ రాత్రి వెళ్ళాలనుకుంటున్నాను. పొద్దున నేను ఈ కోట్ని కొంతవరకు చదివిన. లవోదీక సంఘకాలం, 7 సంఘకాలాల్లో లవోదీక సంఘకాలం పుస్తకంలో 40వ పారాగ్రాఫ్. ఆ 40వ పారాగ్రాఫ్లో నేను కొంతవరకు చదివినాను. ప్రవక్త అంటున్నాడు, నేను మధ్య నుండి చదువుతున్నా, పాక్షిక గ్రహింపునకు వ్యతిరేకముగా పరిపూర్ణ గ్రహింపును ఇది వ్యక్తపరచుచున్నది. గత ఫిలదెల్ఫియా కాలంలో పోయిన వారం చూసుకుంది, దాంట్లో నుండే ఫిలదెల్ఫియా కాలం నుండి చూసుకున్నాం. ఇప్పుడు లవోదీక నుండి చదువుతాం. ఇది లవోదీక సంఘకాలంది. గత ఫిలదెల్ఫియా కాలంలో ప్రభు ఒక రాకడ సమీపించున్నది. ఆ కాలము ఆయన కొరకు ఎంత గొప్ప ప్రేమను కనపరిచినదో చూడండి. 1 పేతురు 1:8లోని రమ్యమగు మాటలు నాకు అందువలన గుర్తుకొచ్చుచున్నవి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. గమనించాలి, మీరు ఆయనను చూడకపోయినను మీరు ఆయనను ప్రేమించుచున్నారు. ఎందుకంటే ఫిలదెల్ఫియా సంఘకాలంలో ఆయన వస్తానని వాగ్దానం చేశాడు, ఆయన రాబోతున్నానని చెప్పాడు. ఆయన ప్రభు ఒక రాకడ సమీపించున్నదని చెప్పబడింది. అప్పుడు ఆ సంఘకాలం వాళ్ళు 1 పేతురు 1:8 ప్రకారంగా ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమించారు వాళ్ళు. కానీ ఇప్పుడు లవోదీక సంఘకాలానికి వచ్చినప్పుడు ఆయన వస్తానని వాగ్దానం చేయడం కాదు, ఆయన ఇప్పుడు రంగం పైన ఉండి ఏం చేస్తున్నాడు, తలుపు తడుతున్నాడు. లవోదీక సంఘకాలం తెలియదా మీకు? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 14వ వచనం నుండి మీరు చదివితే లవోదీక సంఘకాలం కనబడుతున్నది కదా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడట? ఆయన నేను ద్వారము దగ్గర నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానితోనూ వాడు నాతోనూ కలిసి భుజించుదుము. మెల్కీసెదెకుతో కలిసి భుజించుట. ఎందుకు ఇప్పుడు ఆయన ఎట్లొచ్చిండు? ఆయన మెల్కీసెదెకుగా వచ్చాడు. ఆయన మెల్కీసెదెకుగా వచ్చాడు. ఆయన ఏకైక మనిషి కుమారుడిగా వచ్చాడు, మెల్కీసెదెకుగా వచ్చాడు. కరెక్టేనా కాదా? ఇప్పుడు మనం ఆయనతో కలిసి భుజిస్తున్నాం. మనం ఆయన బల్ల యొద్ద పక్షిరాజు పిల్లలుగా మనం కూడుకొని, పక్షిరాజు పిల్లలుగా ఆయన బల్ల యొద్ద కూడుకొని ఆ ఏకైక మనిషి కుమారుడి శరీరాన్ని, ఆయన రక్తాన్ని తింటూ తాగుతున్నాం మనం ఈ రోజున. అదేంటి? ఈ దేవుడు వాక్యమే. ఆ శరీరం ఏంటిది? దేవుడు వాక్యమే, థియోఫనీ.
వాక్యమే థియోఫనీ అయి ఉన్నది. తింటున్నావా నువ్వు వాక్యాన్ని, థియోఫనీని? రక్తం ఏంటిది? పరిశుద్ధ ఆత్మ. రక్తంలో ఏముంది? జీవముంది. రక్తంలో ఏముంది చెప్పండి? జీవమున్నది. అదే పరిశుద్ధ ఆత్మ. ఆ హోలీ గోస్ట్, ఆ పరిశుద్ధాత్మను పానం చేస్తానో నువ్వు, పరిశుద్ధాత్మను తాగుతావు నువ్వు, రక్తాన్ని తాగుతున్నావు నువ్వు. కానీ ఆయన రాకుండా ఇదంతా జరుగుతుందా? ఆయన వచ్చాడు, అందుకే ద్వారం దగ్గర నిలబడ్డానన్నాడు ఆయన. ఫిలదెల్ఫియా సంకాలం 6వ సంకాలంలో ఆయన రాలేదు, అందుకే మీరు చూడకపోయినను మీరు ఆయనను ప్రేమించుచున్నారు. కానీ ఇప్పుడు మనం ఆయన చూస్తున్నాం. మనం వస్తాడు, కిందికి వస్తాడు, ప్రవక్త చెప్తాడు చూడండి. ఇప్పుడు వారితో కూడా మనం ఆనందించుచున్నాము, ఆయనను మనం చూడలేదు కానీ ఆయనను మనం తాకి ఉన్నాము. పరిమితమగు మన జ్ఞానేంద్రములు అనుమతించు దాన్ని బట్టి ఇప్పుడు ఆయనను మనం ఎరుగుదుము. కానీ ఒక దినమున ముఖాముఖిగా చూచెదము, అదే ఈ కాలము. ఈ కాలం యొక్క అంతమందు ఆయన వచ్చును. ఈ కాలం యొక్క అంతమందు ఆయన వచ్చును. పాక్షిక గ్రహింపు పరిపూర్ణ గ్రహింపుగాను సంపూర్తైన గ్రహింపుగాను మారును. బ్రదర్, ఇప్పుడు ఏం జరుగుతున్నది? మనకు రోజు రోజు ఈ వాక్యం మనకు తెరవబడుతూ ఉంటే మనం ఎవరమో మనం గుర్తిస్తాం. మనం ఎవరమో, మనం ఎక్కడి నుండి వచ్చాము, మనం ఈ భూమిపైన ఎందుకున్నాము, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము, అసలు దేవుడు మన పట్ల ఏం జరిగిస్తున్నాడు, మన పట్ల దేవుడి ప్రణాళిక ఏంటిది, దేవుని సంకల్పం ఏంటిది, ఆయన ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్, ఆయన విమోచన పథకం ఏంటిది మనకు అర్థమవుతుంది ఈ రోజున. ఎందుకు? ఆ విమోచన పుస్తకము తెరవబడింది. ఆ విమోచన ప్రణాళిక పుస్తకము తెరవబడింది. ఆ విమోచన ప్రణాళిక పుస్తకము దానికి 7 ముద్రలు వేయబడి ఉండే. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆ ముద్రలను పగలగొట్టి తెరిచాడా లేదా? అందరికీ తెరవలేదు సుమా, వధువుకి మాత్రమే, ఏర్పరచబడిన వారికి మాత్రమే, ఎన్నుకోబడిన వారికి మాత్రమే ఆయన తన వాక్యానికి ఉన్న ముద్రను తెరుస్తున్నాడు. అది కూడా ఎక్కడ? ఆ ఏర్పరచబడిన వాళ్ళ హృదయాలలో. ఆ ఏర్పరచబడిన ఎన్నుకోబడిన వాళ్ళ హృదయాలలో ఈ వాక్యమునుకున్న ముద్రను పరిశుద్ధాత్మ పగలగొట్టి తెరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం తెరబడుతున్నది, ప్రణాళిక తెరబడుతున్నది. మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతున్నది. ఎస్తేరుకు జరిగిందే మనకు జరుగుతుంది. ఒక బానిస బాలిక ఏమైంది? ఆమె ప్రపంచాన్ని పరిపాలించిన రాణిగా మారింది. ఆమె రాజును వివాహం చేసుకున్న ద్వారా. ఆయన ఎవరు? ఐశ్వర్యేశ్వరాజు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రపంచాన్ని మొత్తం పరిపాలిస్తున్నాడా? ప్రపంచ దేశాలన్నిటిని పరిపాలిస్తున్నాడా? ప్రతి దేశానికి రాజు ఉంటాడు. ఆ రాజుకు రాజు ఎవరంటే ఐశ్వర్యేశ్వరాజు. ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఐశ్వర్యేశ్వరాజును ఎస్తేరు బానిస పిల్ల. వాళ్ళు అక్కడ బానిసలే కదా, చెప్పాలా నాకు? బబులోనులో వాళ్ళు బానిసలుగా ఉన్నారు కదా. కానీ ఒక బానిస బాలిక ఏమైంది? రానైంది. అక్కడ ఎలా అయింది? వివాహం చేసుకున్న ద్వారా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభును వివాహం చేసుకున్న ద్వారా. ఇప్పుడు అదేనా మనకు కూడా జరుగుతూ ఉన్నది? పాపపు బానిసలో పుట్టిన మనము, పాపపు చెరలో పుట్టిన మనము, శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మం అనే చెరలో పుట్టిన మనల్ని, బానిసత్వంలో పుట్టిన మనల్ని ఆయన మనల్ని విడిపించి ఆయన మనల్ని వివాహం చేసుకుంటున్నాడు. ఆయన ప్రకటన 19వ అధ్యాయములో గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నదని చెప్తున్నది ఆ బైబిల్. ఇప్పుడు ఇది గొర్రెపిల్ల వివాహ సమయమేనా? ఇది ఇప్పుడు మనం ఆ కాలంలోనే ఉన్నామా? పెళ్లి కుమారుడు వచ్చాడా 63లో? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్న చెప్పబడిన ఆ యొక్క ఉపమానం ప్రకారముగా అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుని స్నేహితుడు పరిచయం చేశాడా? ఆయన రాకడను పరిచయం చేశాడా?
ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొనుటకు రండి. అర్ధరాత్రి వేళ కేక, ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొనుటకు రండి. ఆ కేక ఎవరిది? ఆ పెళ్లి కుమారుని స్నేహితుడు. ఆయన ఎవరు? ప్రవక్త. ప్రవక్త ఎల్లప్పుడూ పెళ్లి కుమారుని స్నేహితుడు. మీరు వెళ్ళి బాప్సమిచ్చి యోహాను గురించి చదవండి. మొదటి రాకడ ముందు పంపబడిన బాప్సమిచ్చి యోహాను, ఏలియా, ఆయన ఎవరు? ఆయన స్నేహితుడు అన్నాడు. ఆయన పెళ్లి కుమారునికి నేను స్నేహితుడిని అని చెప్పాడు ఆయన. ఇప్పుడు అలానే విలియం బ్రెన్హామ్ రెండవ రాకడ ముందు పంపబడిన ఏలియా, ఎవరైనా పెళ్లి కుమారునికి స్నేహితుడైన. ఆ శబ్దం వినబడిన వెంటనే 10 మంది కన్యకలు మేలుకున్నాయా? అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని. బుద్ధి గల వారికి ఏం జరిగింది? ఆ యూదుల మ్యారేజ్ ప్రకారంగా ఏవైతే 7 స్టెప్స్ ఉంటాయో ఆ 7 దశలు ఆమెకు జరుగుతున్నాయి. ఇప్పుడు అవి బుద్ధి లేని కన్యకలకు అవి జరగట్లేదు. మీకు అర్థమవుతుందా? మనం ఇప్పుడు వివాహములో ఉన్నాం. మనం ఇప్పుడు వివాహ మహోత్సవములో ఉన్నాము. మనం చేసుకోబోతున్నది వివాహం ఎవరితో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు, చక్రవర్తి. ఆయన ఎవరు? చక్రవర్తి. ఆయన రాజులకు రాజుని ఏమంటారు? చక్రవర్తి అంటారు. చక్రవర్తి అయిన యేసుక్రీస్తుతో వివాహం చేసుకున్న ద్వారా బానిస బాలికైన మనము రాణి అయ్యి ఆయన సింహాసనం పైన కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతాం. మనం 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాం ఆయనతో పాటు. లవదిక సంకాలంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటిది? నేను జయించి నేను నా తండ్రితో పాటు తండ్రి సింహాసనం పైన కూర్చున్న ప్రకారముగా జయించు వానిని నాతో పాటు నా సింహాసనం పైన కూర్చుండనిచ్చేదను. రాజు పక్కన ఓ మామూలు సైనికుడు వచ్చి కూర్చోవచ్చా? ఇంట్లో పనిచేసే పని మనిషి వచ్చి కూర్చోవచ్చా? సింహాసనం పైన ఎవరు కూర్చుంటారు? అర్హత ఎవరికి ఉంటుంది? రాణికి మాత్రమే ఉంటుంది. ఆమె రానెట్లయింది? ఆమె రాజును వివాహం చేసుకోవడం ద్వారా. ఎస్తేరు కథలో మనకు కనబడతా ఉన్నది. ఇప్పుడు అది ఎస్తేరు కథ పార్షిక గ్రహింపు, మనము పరిపూర్ణమైన గ్రహింపు. ఎస్తేరు కథ అద్దములో చూసుకున్నట్టు, కానీ ఇప్పుడు మనము ముఖాముఖిగా. ఎలా 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 ఇప్పుడు నువ్వు ఎస్తేరుని చూస్తున్నావా? లేఖనములో ఎస్తేరుని చూస్తున్నావా? నీకు ఇంకా ఎస్తేరు కనబడుతుందంటే నువ్వు పార్షిక గ్రహింపులో ఉన్నావు. కానీ నాకైతే నేను కనబడతానా? నాకు ఇప్పుడు పరిపూర్ణమైన గ్రహింపు, పరిపూర్ణ గ్రహింపుగా, సంపూర్తైన గ్రహింపుగా చూస్తున్నాం. ఈ రోజున మనం పరిపూర్ణమైన గ్రహింపుగా చూస్తున్నాం. మీకు ఇంకోటి చెప్తాను, నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఆ రోజున యేసు మొదటి రాకడలో వచ్చినప్పుడు తనకంటే ముందు పంపబడిన ఏలియా బాప్తిస్మం ఇచ్చి యోహానును, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యూదులు నువ్వు ఎవరివి, నీ గుర్తింపు ఏంటిది, నీ ఫెలోషిప్ కార్డ్ ఏంటిది, నువ్వు ఏ సంస్థలో ట్రైనింగ్ తీసుకున్నావు, ఎందుకు నువ్వు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నావు, ఎందుకు నువ్వు బోధ చేస్తున్నావు అని అడగడానికి పంపించారు. అప్పుడు ఆయన తన ఐడెంటిఫికేషన్, తన గుర్తింపు ఎక్కడ చూపించాడంటే యెషయా 40లో చూపించాడు. అరణ్యములో ఒకని కేక అని రాయబడి ఉన్న చూడు, ఆ స్వరము నేనే అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు తన పరిపూర్ణమైన గ్రహింపును తను పొందుకోగలిగాడు. ఒకటి చెప్తాను వినండి, పార్షిక గ్రహింపు నుండి పరిపూర్ణ గ్రహింపులోకి వచ్చిన వ్యక్తి తను గుర్తింపు తను పొందుకుంటాడు. లేఖనములో తన గుర్తింపును తను పొందుకుంటాడు. పరిశుద్ధ ఆత్మ వ్యక్తిగతముగా ఆ ప్రత్యక్షతని ఇస్తాడనమాట. అర్థమైందని అన్నది. అందుకే ఏమని చెప్పగలిగాడంటే నేనే. యెషయా 40లో 3వ వచనంలో చెప్పబడిన అరణ్యంలోని ఒకని కేక. పరిపూర్ణమైన గ్రహింపు, లేఖనాలలో తనను గుర్తించుకోవడం, ఆ ప్రవచనాలు తనలో గుర్తించబడడం, తనలో నెరవేర్పవడం. అరణ్యంలో నిజంగానే కేక వినబడిందా? అరణ్యంలో నిజంగానే ఒక శబ్దం వినబడిందా? జరిగిందా? యోహానులో అది జరిగిందా? వినబడతలేదు నాకు.
ఎత్తైన పల్లెములు లోయలన్నీ సమాంతపరచబడినాయా? అక్కడ అది ఉంటుంది ఆ ప్రవచనము. అది యోహానులో జరిగిందా? అది యోహానుకి ఏమొచ్చింది? ఇప్పుడు తన పట్ల తనకు పరిపూర్ణమైన గ్రహింపు వచ్చేసింది. సంపూర్తి అయిన తన గ్రహింపు తను పొందుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వద్దాం. యేసుక్రీస్తు కూడా గ్రహింపు ఉందా? పరిపూర్ణ గ్రహింపు? అయ్యయ్యో, ఆయనకు ఆ గ్రహింపు లేకపోతే అబ్రహాము కంటే ముందున్న వాడను నేను, అబ్రహాము నా దినమును చూడగోరాడు అని ఎలా చెప్తాడు? సొలొమోను కంటే గొప్పవాడను నేను అని ఎలా చెప్తాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ నిలుచున్నాడు. సొలొమోను నిలుచున్నాడు కాదు, సొలొమోను కంటే గొప్పవాడు. తన లేఖనంలో తాను ఏమై ఉన్నాడో పరిపూర్ణమైన గ్రహింపు యేసు కలిగి ఉన్నాడు. అక్కడ ప్రవక్తలందరూ నాలో నుండే వచ్చారు. ప్రవక్తలందరికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అవునా? సమరయ స్త్రీ ఏమన్నది? తానును తన కుటుంబమునకు తన పిల్లలకు తవ్విచ్చిన ఈ బావి తవ్విచ్చిన ఆయన కంటే నువ్వు గొప్పవాడివా అంటే, అవును, ఆ నీళ్లు త్రాగితే మీరు మరలా దాహంగా ఉంటారు, కానీ నేను ఇచ్చిన నీళ్ళు త్రాగితే ఇక మీరెన్నడూ దాహంగా ఉన్నారు. అప్పుడు ఏమన్నది? మెస్సే వచ్చినప్పుడు మాకు ఈ విషయాలు తెలియజేస్తారంటే, నీతో మాట్లాడుచున్నది నేనే ఆయన. పరిపూర్ణమైన గ్రహింపు. వింటున్నారా? యాకోబు ఇచ్చిన బావి, యాకోబు నీళ్లు, ఆయన తవ్విచ్చిన నీళ్లు అవి మరలా దాహంగా ఉంటాయి. అది పాక్షిక గ్రహింపు. అది కానీ పరిపూర్ణ గ్రహింపు ఎవరు? యేసుక్రీస్తు. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడిగా ఎన్నడూ దాహము కొనడు, పైగా వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారును. ఆమెనంటారా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? యేసుకు తెలుసా తనెవరో? ఆయనకు పరిపూర్ణ గ్రహింపు ఉన్నదా? ఓ రోజు శాస్త్రులు పరిసయ్యులు వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే, క్రీస్తువైతే మాకు ఆకాశము నుండి ఒక సూచన చూపించు. ఆయన పుట్టినప్పుడు ఆల్రెడీ ఆ సూచన వచ్చింది. 3 జ్ఞానులు వచ్చి చెప్పారు కూడా. మేము తూర్పునైన నక్షత్రమును చూచి ఆరాధింపవచ్చితమని చెప్పారా లేదా? సూచన వచ్చిందా లేదా? ఆల్రెడీ ఆ సూచన గురించి లేఖనంలో ఉందా? సంఖ్యాకాండంలో బిలాము ప్రవచనంలో ఉంటుంది. అది బిలాము చెప్పిన ప్రవచనంలో యాకోబులో నక్షత్రము ఉదయించును. ఇప్పుడు యాకోబులో నక్షత్రము ఉదయించడమే క్రీస్తు జన్మించినప్పుడు పుట్టిన నక్షత్రం. అది ఆ నక్షత్రాన్ని చూసే తూర్పు దేశ జ్ఞానులు ఆయనను ఆరాధించడానికి యెరూషలేంకి వెళ్ళారు. వాళ్ళు ఆ నక్షత్రం వల్ల నడిపించింది వాళ్ళను. లేఖనముతో కూడిన సూచన అది. అది నమ్మలే వాళ్ళు. నమ్మిన్లా? జ్ఞానులు వచ్చి చెప్పినప్పుడు నమ్మిన్లా? మేము తూర్పునైన నక్షత్రం చూచి ఆరాధింపజేయడానికి వచ్చాము, క్రీస్తు ఎక్కడ పుట్టాడని అడిగినప్పుడు వాళ్ళు నమ్మారా? నమ్మలే. మళ్ళీ వచ్చేయమంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మాకు ఆకాశంలో ఒక సూచన చూపించు. ఆయన ఆల్రెడీ చూపించాడు ఆకాశంలో సూచన. ఆయన ఆల్రెడీ వర్జిన్. ఏంటిది? కన్యక. రాసులలో మొదటి రాశి ఏంటి చెప్పండి? కన్య రాశి. సూచన చూపించేశాడా? కన్యక గర్భం ధరించిందా? కానీ వాళ్ళు నమ్మిన్లా? మరియను నమ్మారా వాళ్ళు? ఆ కన్యక మరియను నమ్మారా? నమ్మకపోగా నిందలేశారు, అవమానపరిచారు, బాధ పెట్టారు. నువ్వు పెళ్లి కాకముందే నువ్వు ఎవరితోనో తప్పు చేశావు, అందుకే గర్భవతి అయ్యావని. గర్భవతి అయ్యి నువ్వు లేఖనాన్ని, యెషయా 7:14లో ఉన్న లేఖనాన్ని నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు అన్నారు. కానీ ఆ లేఖనం తానే అని ఎంత పరిపూర్ణమైన గ్రహింపుతో ఆమె సాక్ష్యం ఇచ్చినా వాళ్ళు నమ్మలేదు. ఆ రోజున ఆల్రెడీ ఆ రాశులలో మొదటి రాశి కన్య. కన్య రాశిది చూపించబడింది అక్కడ సూచన. బైబిల్లో మొదటి బైబిల్ చివరిది ఏంటిది? రాశులలో చివరి రాశి సింహము. అది 2వ రాకడ. ఎందుకంటే 2వ రాకడలో ఆయన సింహముగా వస్తాడు. అది కూడా చూపించబడింది 1963లో.
ప్రకటన 10వ అధ్యాయంలా ప్రకటన 10, సింహ గర్జనతో దిగొస్తున్నాడు ఆయన. సింహం ఆర్భాటించినట్లు గర్జిస్తూ వస్తున్నాడు ఆయన. అది రాకడ, రెండవ రాకడ. అది రెండవ రాకడ గొర్రెపిల్ల రాకడ కాదు. రెండవ రాకడ సింహము రాకడ. అది బైబిల్లో ఫస్ట్ బైబిల్ ఆకాశంలో దేవుడు పెట్టాడు. అక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన పలకబడిన మాటతో సృష్టిని సృజిస్తున్నప్పుడు జోడియాక్ రాసులలో ఆయన బైబిల్ పెట్టాడు. మొదటి బైబిల్ రాసులలో మొదటి రాశి కన్య. కన్య ఎందుకు పెట్టాడు? కన్యక గర్భంలో వచ్చే మొదటి రాకడ. రాసులలో చివరి రాశి సింహము, లియో. సింహము లియో. ఎందుకు సింహాన్ని పెట్టాడు? ఎందుకంటే ఆయన రెండవ రాకడ సింహముగా వస్తాడు ఆయన. రెండు ఇప్పుడు భూమిపైన జరిగినాయా? ఇప్పుడు మొదటి రాకడలో కన్య రాశి నెరవేర్పు జరిగిన వాళ్ళు నమ్మలే. వాళ్ళు నమ్మకపోగా మళ్ళీ వచ్చి ఏమడుగుతున్నారు? నిజంగా దేవుని కుమారుడవైతే మాకు ఆకాశము నుండి ఒక సూచన చూపించు. ఇన్ని సూచనలు చూపించిండు ఆయన. ఆకాశము నుండి చూపించిండా లేదా? ఆకాశము నుండి నక్షత్రం చూపించిండు. జ్ఞానులు వచ్చి సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత రాశులలో మొదటి రాశి కన్య రాశి. అదిగో అక్కడ కన్య రాశి అంటే కన్యకలో నుండి రావాల్సిన రాకడ అక్కడ నెరవేర్పు జరిగింది. అయినా వాళ్ళు నమ్మలే. నమ్మారా? నమ్మలే. నెక్స్ట్ మళ్ళీ చూపించమన్నప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, యోనాను గూర్చిన సూచన తప్ప నేను ఏది మీకు ఇవ్వను అన్నాడు ఆయన. యోనా సూచన ఏంటిది? యోనా ఎలాగైతే తిమ్మింగలం కడుపులో 3 దివారాత్రులు ఉన్నాడో, ఈ మనిషి కుమారుడు కూడా భూగర్భములో 3 దివారాత్రులు ఉంటాడు అన్నాడు ఆయన. అంటే ఏంటిది? ఇప్పుడు యోనా ఎవరు? పార్షిక గ్రహింపు. మరి యేసుక్రీస్తు ఎవరు? పరిపూర్ణమైన గ్రహింపు. పరిపూర్ణమైన గ్రహింపు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఎవరికైతే వస్తున్నదో ఆ వ్యక్తి తాను ఎవరో తెలుసుకోగలుగుతాడు. లేఖనంలా తాను ఎవరు, తను ఎక్కడి నుండి వచ్చాడు, తను ఎందుకు భూమి పైన ఉన్నాడు, తను ఎక్కడికి వెళ్తున్నాడు. అద్దములో చూసుకున్నట్టు కాదు. అద్దములో చూసుకున్నది అది పార్షిక గ్రహింపది. ఇది ముఖాముఖిగా చూసుకోవడం. ఇది నేను చెప్పేది అర్థమవుతుందా? ఇది పూర్తిగా బయలుపరచబడుటై ఉన్నది అనమాట. ఎలా బయలుపరచబడుట అంటే, నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారముగా పూర్తిగా ఎరుగుదును. అంటే నేనే ఎరగబడుతున్నా, నేనే తెలియజేయబడతానా. ఇప్పుడు నేనెవరో నాకు తెలుస్తా ఉన్నది ఇప్పుడు లేఖనాలలో. అదే పరిపూర్ణ గ్రహింపై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. మరి ప్రవక్త అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను చిన్నపిల్లవాడిని అయినప్పుడు చిన్నపిల్లవాని వల్లే ప్రవర్తించాను, చిన్నపిల్లవాని వల్లే యోచించాను, చిన్నపిల్లవాని వల్లే ప్రవర్తించాను, జీవించాను. కానీ ఇప్పుడు పెద్దవాడైన తర్వాత చిన్నపిల్ల వాళ్ళని చేస్తడం మానవేశా. పౌలు అన్నాడు ఈ మాట. అంటే అర్థం ఏంటిది? పార్షిక గ్రహింపు ఉన్నప్పుడు సరే, పార్షిక గ్రహింపు వరకు మాత్రమే నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు పరిపూర్ణమైన గ్రహింపు వచ్చింది కాబట్టి ఇక పార్షిక గ్రహింపు నేను మానేస్తాను. నేను ఎస్తేరు గురించి మాట్లాడితే బైబిల్లో ఎస్తేరు గురించి మాట్లాడతలేను, నా గురించి మాట్లాడతానా. సంఘశాఖలు చూడండి, వాళ్ళు బైబిల్లోనే ఎస్తేరు గురించి, బైబిల్లోనే అబ్రాము గురించి, బైబిల్లోనే శారా గురించి, బైబిల్లోనే వాడి కోసమే మాట్లాడతారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా తమను తాము అందులో చూసుకోలేరు. వాళ్ళు బైబిల్లో ఉన్న వాళ్ళనే, వాళ్ళ క్యారెక్టర్స్నే వాళ్ళు బోధిస్తారు తప్ప వాళ్ళ క్యారెక్టర్స్ పార్షిక గ్రహింపు, అందులో ఉన్న క్యారెక్టర్ అది నేనే అనే పరిపూర్ణ గ్రహింపు వాళ్ళకి ఎప్పుడైనా వచ్చిందా? ఎవరైనా బోధిస్తారా? వినబడతలేదు నాకు, బోధించరు. అదే పరిపూర్ణ గ్రహింపై ఉంది. అది చెప్తారు వాళ్ళు. అబ్రాహాం గురించి చెప్తారు, కానీ బ్రెన్నాం గురించి చెప్తారా? అబ్రాహాం ఎవరు? పార్షిక గ్రహింపు, 7 అక్షరాల పేరు కలిగిన వాడు, హెచ్ఏఎంతో ముగించబడిన వాడు. బ్రెన్నాం ఎవరు? పరిపూర్ణమైన గ్రహింపు. ఈయన కూడా 7 అక్షరాలు, ఈయన పేరు కూడా హెచ్ఏఎంతో ముగించబడింది కదా. వినబడతలేదు నాకు. ఇప్పుడు నోవా గురించి మాట్లాడినాం అనుకో, నోవాలో
3 ఈడుపుల పరిచర్య ఉంది. చెప్పిండా? ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలనే మెసేజ్ చదవండి. నోవాలో ఎన్ని ఉన్నాయి? 3 ఈడుపులు. మొదటి ఈడుపు పరిచర్య స్వస్థతలు. రెండవ ఈడుపు పరిచర్య హృదయ రాసాలు బయలుపరచుట. మూడవ ఈడుపు పరిచర్య నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట. అలానే ఇప్పుడు అది పార్చిక గ్రహింపది. కానీ అదే పార్చిక గ్రహింపు ఇప్పుడు మన ప్రవక్త నోవా లాంటి వాడు పరిపూర్ణమైన గ్రహింపు. ఇక్కడ 3 ఈడుపుల పరిచర్య. మొదటిది స్వస్థతలు, రెండవది హృదయ రాసాలు బయలుపరచుట, హృదయ వివేచన. మూడవది అదిగో నశించిపోయిన ఆత్మలకు సువార్త, వాక్యము తెరవబడుట, పలకబడిన మాట ద్వారా సృష్టి కలుగుట. 3వ ఈడుపులో 3 భాగాలు ఉన్నాయి. వాక్యం తెరబడుట, ముద్రలు తెరబడుట, అది మొదటి భాగము. రెండో భాగము పలకబడిన మాట ద్వారా సృజించబడుట. 5 జరిగిన సంఘటనలు. కొలరాడోలో వచ్చిన మంచు తుఫాను ఆగిపోవడం, చనిపోయిన చేప తిరిగి బ్రతకడం, సిస్టర్ మీడియా ఒక కంతి అదృశ్యమైపోవడం, సిస్టర్ ఎట్టి రైట్ ఒక 2 పిల్లలు రక్షించబడడం, స్వస్థత కాదు క్రొత్త జన్మ పొందుకోవడం. వాళ్ళు 5 సంఘటనలు జరిగినాయా? ఉడతలు కలుగుట పలకబడిన మాట ద్వారా. 2 సందర్భాలలో 7 ఉడతలు. అక్టోబర్లో 3 ఉడతలు, నవంబర్లో 4 ఉడతలు, మొత్తం 7 ఉడతలు. 7 ఇస్ ద పర్ఫెక్ట్ నెంబర్. 7 అనేది పరిపూర్ణ సంఖ్య అయి ఉన్నది. ఇవన్నీ జరిగినాయా? వినబడతలేదు నాకు. మోషేలో 3 ఈడుపుల పరిచర్య. విలియం బ్రెన్హామ్లో కూడా 3 ఈడుపుల పరిచర్య. యేసుక్రీస్తులో 3 ఈడుపుల పరిచర్య. యేసుక్రీస్తులో కూడా 3 ఈడుపుల పరిచర్య జరిగిందా? ఆయన ఫస్ట్ ఈడుపుతో మొదలుపెట్టాడు పరిచర్యను. ఏంటిది? స్వస్థతలతో. ఆయన పరిచర్య స్వస్థతలతో ప్రారంభమైంది. కొద్ది రోజుల తర్వాత హృదయ రహస్యాలు చెప్పడం మొదలుపెట్టాడు. హృదయ వివేచన ప్రారంభమైంది. ఆ తర్వాత వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన 7 ముద్రలు తెరిచాడు. ఆయన విత్తన రూపములో, వాక్య రూపములో, విత్తన రూపములో 7 ముద్రలను తెరిచి బోధించాడా లేదా? తర్వాత ఆయన నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించాడా? ఆయన చనిపోయినప్పుడు ఆయన 3 దినములు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన భూమి యొక్క క్రింది భాగాలు. ఏంటది? పాతాళం. అది పాతాళానికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ ఆయన నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించాడు. చేశాడా లేదా? విలియం బ్రెన్హామ్ పరిచర్య కూడా పరిపూర్ణమైన గ్రహింపు. ఇప్పుడు ఇది వధువు పరిచర్య, పరిపూర్ణమైన గ్రహింపు. వధువు కూడా ఇప్పుడు వాక్యం తెరబడుతున్నదా? వధువు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయా? అదిగో మొన్న శ్రీమాన్ అనే అబ్బాయి 21-22 సంవత్సరాలు మన చర్చికి పోయినాద్వారం వచ్చింది. పోయినాద్వారం వచ్చాడు ఇక్కడికి. సోమవారం సిక్ అయిపోయి ఇంటికి వెళ్ళాడు. సీరియస్ అనుడుతో హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇన్ఫెక్షన్, బ్లడ్లోని ఇన్ఫెక్షన్ పెరిగి ప్రతి అవయవం పైన దాడి చేసింది. 2 కిడ్నీలు పనిచేయడం మానేసింది. యవనస్తుడు, 22-23 సంవత్సరాలు యవనస్తుడు. 2 కిడ్నీలు పనిచేయకపోతే డయాలసిస్ చేశారు. అంత చిన్న పిల్లోడికి చెప్పలేమని చెప్పేశారు డాక్టర్లు. మొత్తం బ్లడ్ సెల్స్ పడిపోయినాయని చెప్పారు. ఇన్ఫెక్షన్ అన్ని అవయవాలకు ప్రాకింది. ఈవెన్ ఊపిరితిత్తులకు కూడా ఊపిరి పీల్చుకోలేకపోతే ఆక్సిజన్ పెట్టారు. ప్రార్థన చేశాం మొన్న. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు స్వస్థపరిచాడు. అక్కడ ఏంటిది? అది మొదటి ఇడుపు, స్వస్థత. రెండవది హృదయ వివేచన. ఇప్పుడు ఎవరి ఆత్మ ఏంటో మనం చెప్పగలమా లేదా? ఎవరి ఆత్మ ఏంటో మనం పట్టుకోగలం. మనం ఈరోజు డిజర్మెంట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క వివేచన. కరెక్టేనా? ఆత్మ యొక్క వివేచన. అందుకే నువ్వు చూస్తావు, అమ్మో ఈతనితో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా చెప్తాను? వివేచన. అమ్మో ఈ సిస్టర్తో జాగ్రత్తగా ఉండాలి, అమ్మో ఈ బంధువులతో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, అమ్మో ఈ ఇంటి పక్కలతో జాగ్రత్త. నీకేమున్నది ఇప్పుడు? నీకు వివేచన, ఆత్మ యొక్క వివేచన. అది మూడవది వాక్యం తెరబడుట. 3వ ఈడుపు వాక్యం తెరబడుట. జరుగుతలేదా?
ముద్రలు తెరబడతలేవా నీకు? నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఒత్తిడి వచ్చినప్పుడు, ప్రపంచ సంఘముల సమాఖ్య యొక్క ఒత్తిడి వచ్చినప్పుడు అప్పుడు మూడో ఇడుపును గమనించమన్నాడు ప్రవక్త. అదే అదే పలకబడిన మాట పరిచర్య. వధువు కూడా పలకబడిన మాట పరిచర్య ద్వారా సృష్టిని సృజిస్తుంది. ఆమె 2 బిలియన్ టన్నుల ఈగలను తీసుకొస్తుందని ప్రవక్త చెప్పలేదా? ఆమె ఏది కావాలంటే అది చేస్తుందని చెప్పలేదా? పలికితే జరుగుతూ ఉంటుంది అక్కడ ఎత్తబడే ముందు. నెక్స్ట్ నశించిపోయిన ఆత్మలకు సువార్త. ప్రవక్తకి ఏదైతే జరిగిందో 3 ఇడుపులు, ఇప్పుడు 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 వధువు కూడా జరుగుతున్నది. టోటలీ లాస్ట్ అంటే పూర్తిగా నశించిపోయిన వాళ్ళు రక్షించబడాలని కాదు, ఇక రక్షించబడరు వాళ్ళు కానీ వాళ్ళకి సాక్ష్యంగా ఈ వర్తమానం చెప్పబడుతుంది. అప్పుడు వధువు ప్రీచింగ్ ఆపేస్తుంది, వధువు బోధించడం ఆపేస్తుంది. అది కూడా చెప్పిన కదా నేను. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆదివారం మనకి ఇది ఇస్తారంటారా? ఈ చేపల్ని, ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు మనకి చేపలు, ఈ బిల్డింగ్ ఇస్తారా? ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ఇవ్వరిగా. మరి అనొచ్చు, మరి యూట్యూబ్లో వింటామా పాస్టర్ గారు? అప్పుడు యూట్యూబ్ కూడా లేదు, యూట్యూబ్ ఛానల్ బంద్, అన్ని బంద్, ఇంటర్నెట్ బంద్, అన్ని బంద్. మీ దగ్గర ఉన్నవి ఏవి కూడా అస్సలు పనిచేయనియరు వాళ్ళు. ఎందుకంటే 666 ముద్ర భౌతికంగా వస్తుంది, అప్పుడు ఇప్పుడు ఆత్మీయంగా ఉంది. ఎంతమంది తెలుసు? 666 ముద్ర ఇప్పుడు ఆత్మీయంగా ఉంది. నెక్స్ట్ అది ఎలా రాబోతుంది? అది భౌతికంగా వస్తుంది. ఫెలోషిప్ కార్డు రూపంలో వస్తుంది, సావాసప్ కార్డు రూపంలో వస్తుంది. ప్రభుత్వము ప్రపంచ సంఘముల సమాఖ్య ఒకటై తీసుకొస్తుంది. అది ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కలిసి ప్రభుత్వంతో కలిసి తీసుకొస్తాయి మొత్తం ప్రపంచ దేశాలలో. అందులో మనం చేరం, ఎందుకంటే అది 666. అది ఆత్మ సంబంధంగా ఉన్న ఇప్పుడే చేరుతలేం మనము. అప్పుడు భౌతికంగా వస్తే చేరుతామా మనం? అదేంటో తెలిసినాక కూడా మీకు అర్థమైందని అన్నది. అప్పుడు ఏం చేస్తారు? బోధించడం ఆపిచ్చేస్తారు, కూటాలు పెట్టడం ఆపిచ్చేస్తారు, సావాసంగా కూడడం ఆపిచ్చేస్తారు. అయితే ఏంది? ప్రాబ్లం ఏం లేదు. అప్పటికే నువ్వు వాక్యముగా మారిపోయినావు. అప్పటికే నువ్వేమైనావు చెప్పండి? వాక్యముగా మారిపోయినావు. నువ్వు క్రీస్తు రూపంలోనికి, క్రీస్తు పోలికలోని మారిపోయినావు. అందుకే నేను మొత్తుకుంటున్నా, ఇప్పటి నుండి వింటేనే నువ్వు అప్పుడు వాక్యంగా మారుతావు. అప్పుడేం సడన్గా ఏదో వచ్చి నీ మీద పడి నేను వాక్యంగా మార్చడం కాదు. ఇప్పటి నుండే దేవుడు నిన్ను వాక్యంగా మారుస్తా ఉన్నాడు. రోజు రోజు వాక్యంగా మారుస్తా ఉన్నాడు. వాక్యము నీలో శరీరం అవుతా ఉన్నది, శరీరం నీలో వాక్యం అవుతా ఉన్నది. వాక్యం శరీరం అవడం, శరీరం వాక్యం అవడం, రోజు అది జరుగుతూ ఉన్నది. వాక్యం తెరబరుడు ద్వారా, పరిపూర్ణమైన గ్రహింపునిచ్చుడు ద్వారా. నేను పూర్తిగా నేనెవరో ఎరుగుదును అంటున్నాడా ఇక్కడ? నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారంగా పూర్తిగా ఎరుగుదును. పరిపూర్ణమైన గ్రహింపు వస్తుంది ఇప్పుడు మనకు. నువ్వు ఎవరివో తెలుస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో ఇవి ఎందుకు జరుగుతున్నావు నీకు అర్థమవుతుంది. ఎందుకు నువ్వు బంధువులతో ఉండలేకపోతున్నావు, స్నేహితులతో ఎందుకు ఉండలేకపోతున్నావు, ఎందుకు లోక సంబంధంగా ఎందుకు జీవించలేకపోతున్నావు, నువ్వెందుకు శరీరాశ, నేత్రాశ, జీవడంబములకు పైన బతుకుతున్నావు, నువ్వు లోకమునకు పైన ఎందుకు బతుకుతున్నావు? మోసం చేసే అవకాశం ఉండి కూడా ఎందుకు మోసం చేస్తలేవు? అబద్ధం చెప్పే అవకాశం ఉండి కూడా ఎందుకు అబద్ధాలు చెప్తలేవు? ఇతరుల దగ్గర నుండి నువ్వు అన్యాయపు సిరిని సంపాదించే అవకాశం ఉండి కూడా నువ్వెందుకు సంపాదిస్తలేవు? నువ్వు ఎందుకు యథార్థంగా ఉంటున్నావు? ఎందుకు నమ్మకంగా ఉంటున్నావు? వాక్యంగా మారుతాను నువ్వు. ఇప్పుడు జరుగుతుంది అది. కొంతమంది ఏమనుకుంటాను తెలుసా? అది వచ్చినప్పుడు అప్పుడు సడన్గా నేను మారిపోతా వాక్యంగా. అట్లా మారవు బాబు. నువ్వేం తింటానవో అదే అవుతావు. ఇప్పుడు నువ్వు తినేది, వాక్యం తినేది, నువ్వు వాక్యంగా అవుతానో. నువ్వు ఇక్కడ నువ్వు ఇప్పుడు తింటూ రావాలి. ఇప్పుడు ప్రతి వర్తమానం వినాలా నువ్వు. ప్రతి వర్తమానం మీ పాస్టర్ చెప్పింది వినాలి, ప్రాఫెట్ చెప్పింది వినాలి, బైబిల్ని ధ్యానించాలి. ఎందుకంటే వాక్యమే మన జీవాహారము. మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును.
నువ్వు మెసేజ్ వినట్లేదు అనుకో, వర్తమానాలు వింటలేవు అనుకో, సమయం చేసుకోవట్లేదు అనుకో, వీటిని ధ్యానించట్లేదు అనుకో, నువ్వు వాక్యంగా మారతలేవు. నువ్వు ఆ సమయం ఒత్తిడికి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు వాక్యంగా మారలేదు కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా 666 ముద్రను నువ్వేం చేసుకుంటావు? ఆ ఒత్తిడిని భరించలేక, ఎందుకంటే తెలుసు కదా మీకు, ఆ ఫెలోషిప్ కార్డు, ఆ సావాసప్ కార్డు అన్నాడు ప్రాఫెట్ మెసేజ్లా, అది భౌతికంగా వస్తుంది. అది ఇప్పుడు ఆత్మీయంగా ఉంది, రేపు భౌతికంగా వస్తుంది. అది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కొనడానికి అమ్మడానికి వీల్లేదు. నీ బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ సీజ్. అందుకే నేను ఇంట్లో 2 లక్షలు దాచిపెట్టిన పాస్టర్ గారు. ఓకే, దాచిపెట్టినావు. 10,000 పట్టుకొని డీమార్ట్కి పోయినావు, లూలుకి పోయినావు. ఏం కొందామని? సామాన్లు కొనుక్కుందామని. కానీ ఫస్ట్ వాడు ఏమడుగుతాడో తెలుసా? సార్ మీ ఫెలోషిప్ కార్డ్ ఇవ్వండి. ఆధార్ కార్డ్ టైప్, అది కూడా ఆధార్ కార్డు కాదు, ఆధార్ కార్డ్ టైప్ వస్తుంది. ఫెలోషిప్ కార్డ్ ఇవ్వండి సార్. నాకు లేదయ్యా, సారీ సార్, నెంబర్ లేకుండా మేము ఇవ్వలేం. నెంబర్ లేకుండా, ఫెలోషిప్ కార్డ్ లేకుండా మేము మీకు సరుకులు నమ్మలేం. 11,000 తీసుకోవయ్యా, బిల్లు 10,000 అయింది. 11 కాదు సార్, 20,000 ఇచ్చినా మాకు కుదరదు, నీ రూపాయలు చెల్లవు. ఇక్కడ వెళ్ళి అదిగో అక్కడే నమోదు కేంద్రం ఉంది పక్కనే, వెళ్ళి దానిలో జాయిన్ అయ్యి రండి, ఇప్పుడే ఇస్తాం. కానీ అందులో జాయిన్ అయితే ఏమవుతుంది? నరకంలో సీట్ రిజర్వేషన్ దొరికింది. ఏం దొరికింది? భర్త దొరికేసింది నరకంలా. తెలుసుగా మీకు? 666 ముద్ర మృగం యొక్క గుర్తు, ఫెలోషిప్ కార్డు. అది ఇట్లా రాదు, 666 అని ముద్రతో రాదు. అది ఫెలోషిప్ కార్డు పేరుతో వస్తుంది. అది అర్థమైందని అన్నది. అప్పుడు భౌతికంగా వస్తుంది. అది ఒత్తిడి, అదే ఒత్తిడి అన్నమాట. అప్పుడు నీ దగ్గర డబ్బులు పనిచేయవు. సరే, నేను అకౌంట్లో పంపిస్తా, యూపీఐ ట్రాన్సాక్షన్ చేయండి సార్. ఫోన్ పెట్టినావు, థింగ్ పోతలేదు. సారీ, దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ డిక్లైన్డ్. 10 లక్షలు ఉన్నాయా నా దాంట్లో, 10,000 పోతలేవేంది? మళ్ళీ ఠింగ్, మళ్ళీ ఠింగ్, ఠింగ్. అసలు ఏంది ప్రాబ్లం? బ్యాంక్ వాళ్ళని ఫోన్ చేసినాం, సార్ నా యూపీఐ ట్రాన్సాక్షన్ పనిచేస్తలేదు, కొంచెం చూడరా అంటే, సారీ సార్, మీరు ఫెలోషిప్ కార్డు తీసుకోలేదు. ఇప్పుడు కదా పాన్ కార్డ్ ఖచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ అయితేనే ఇవన్నీ ఎట్లనో అప్పుడు ఫెలోషిప్ కార్డు ఉంటుంది అన్నమాట. సారీ సార్, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కానీ అవి సీజ్ చేయబడ్డాయి. కారణం ఏంటంటే మీరు ఫెలోషిప్ కార్డు తీసుకోలే. మీరు తీసుకోండి సార్ ఫెలోషిప్ కార్డు, ఆ సాఫ్ కార్డు తీసేసుకోండి, ఇప్పుడే రిలీజ్ అయితే డబ్బులు. తీసుకుంటే ఏమవుతుందో మీకు తెలుసు. బ్యాంక్ అకౌంట్స్ పనిచేయవు, సీజ్. నీ దగ్గర ఉన్న ఫిజికల్ క్యాష్ తీసుకోడేవాడు, సీజ్. తీసుకోడేవాడు. అమ్మడాలు కొనడాలు లేవు, ఆ ముద్ర లేకుండా, గుర్తు లేకుండా, ఫెలోషిప్ కార్డు లేకుండా. లాస్ట్కి ఏమవుతుంది? నువ్వు వాక్యంగా మారిపోయి ఉంటే ఇంటికి వెళ్ళిపోతావు. ఆ పేద విధవరాలు ప్రార్థన చేసింది చూడు, క్షామము కాలంలో ఏలియా వర్తమానమును నమ్మినా, ఏలియా వర్తమానము నమ్మినా ఆ పేద విధవరాలు బైబిల్లా, ఆ సారబాతు విధవరాలు ఎలా ప్రార్థన చేసింది? ఆమె ఏలియా వర్తమానం నమ్ముతున్న విశ్వాసురాలేనా? ఎక్కడ చూసినా మరణం వెళ్తా ఉన్నది. 4వ గుర్రము పైన స్వారీ చేసే, ఆ పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేసేవాడు వెళ్తా ఉన్నాడు ఆమె కాలంలో. కానీ ఆమె ఏం చేసింది? ఏలియా వర్తమానాన్ని ఆమె స్వీకరించింది. ఏలియా వర్తమానం చొప్పున ఆమె, అదిగో ఆమె ఇంట్లో పిండి తరిగిపోలేదు, బుడ్డిలోను నూనె అయిపోలేదు. ఎలా జరిగింది? పలకబడిన మాట ద్వారా ఆమె ఒంటింట్లో సృష్టి కలిగింది. మీ ఇంట్లో కూడా ఏం జరుగుతుంది ఆ సమయంలో? ఒంటింట్లో ఏం జరుగుతుంది? సృష్టి మొదలవుతుందమ్మా. కానీ అప్పటికే నువ్వు వాక్యంగా మారాలి.
ఉదాహరణ నువ్వు పాస్టర్ ఫోన్ చేసినావు అనుకో, పాస్టర్ గారు మా ఇంట్లో బియ్యం అయిపోయినాయండి, మా ఇంట్లో కూరగాయలు అయిపోయినాయండి, మా ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ అయిపోయిందండి, మా ఇంట్లో పప్పు అయిపోయిందండి, ఉప్పు అయిపోయిందండి, కారం అయిపోయిందండి, ఏం లేవండి, పిల్లలు 2 రోజుల నుండి ఏడుస్తున్నారండి. పాస్టర్ గారు అంటాడు, అమ్మా నేను అందుకే ఎప్పటి నుండో చెప్పిన నీకు, వర్తమానం విను, వాక్యం విను, వాక్యం విను, సావాసానికి వచ్చి ఆరాధనలో ఉండి వాక్యం విను, దీన్ని పోగొట్టుకోకని మొత్తుకున్నా నేను. ఇప్పుడు నా నూనె నీకు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది బుద్ధిగల కనుకలు ఏమన్నారు, నాలో మాకున్న నూనె నీకు ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. సారీ, మా పిండిని నీకు ఇవ్వలేము, ఏది నీకు సాయం చేయలేమమ్మా. ఎందుకు పాస్టర్ గారు? బయట డ్రోన్లు తిరుగుతాయి. మనం ఎవరెవరైతే ఫెలోషిప్ కార్డు తీసుకోలేదో వాళ్ళందరిపైన నిఘా పెట్టిండ్రు అక్కడ. వీళ్ళు ఎట్లా తీసుకుంటారో చూద్దామని అన్నీ సీజ్ చేసేసారు. నేను ఒకవేళ పిండి నీకు ఇద్దామని వచ్చినా నన్ను అరెస్ట్ చేస్తారు తప్ప నీకు పిండి నీ ఇంటికి రాదు, బుడ్డిలో నూనె మీ ఇంటికి రాదు. మరి ఎట్లా పాస్టర్ గారు? నువ్వు సృజించుకోవాల్సిందే పలకబడిన మాట ద్వారా. కానీ పాస్టర్ గారు నాకు అంత విశ్వాసం లేదు, అందుకే కదా మొత్తుకుంటాంది అప్పటి నుండి అందుకే కదా నేను అరసి 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 ముసలోని అయిపోతానా. ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఈరోజు వస్తుందని చెప్తానని, నేను నిజంగా వస్తుందని వచ్చింది. చూసినావా? మరి నన్ను ఏం చేయమంటావు? ఏం చేయాలో నువ్వే ప్రార్థన చేసుకొని అదలోదిగా సారీ అని ఫోన్ కట్ చేయడం. పైగా ఈ ఫోన్ ఎవరు వింటూ ఉంటారు? స్పై. ప్రభుత్వం మన ఫోన్స్ పైన ట్యాపింగ్ చేస్తుంది, ఎవరెవరు వేసుకోలే. ఇప్పుడు చూడండి, ఎవరెవరు ఎవరెవరు ఇన్కమ్ ట్యాక్స్ కడతలేరో వాళ్ళ బ్యాంకులన్నీ ఎంత డబ్బులు వేస్తున్నారు, ఎంత డబ్బులు తీస్తున్నారు అనేది స్పై చేస్తున్నారా వాళ్ళు? ఒక్కసారి నువ్వు 10 లక్షలు వేసి చూడు, నీకు నోటీస్ తెల్లారే వస్తుంది. బ్యాంకులో 10 లక్షలు వేసుడుతోటే ఏమని, నీకు ఈ 10 లక్షలు ఎక్కడివి, ఎవరిచ్చిండ్లు, దాని వివరాలన్నీ మాకు ఇవ్వు, లేకపోతే 10 లక్షలకు 33 లక్షలు ట్యాక్స్ ప్లస్ పెనాల్టీ ఇంత, ఇంకో 3 లక్షలు పెనాల్టీ, మొత్తం 6 లక్షలు కట్టు. అరే నేను నా బ్యాంకులో వేసుకున్నది వాడికి ఎట్లా తెలుసునే? మరి అదే స్పై, అదే ఇంకప్పుడు ఇంకెక్కువ ఉంటుందా నిఘా. డ్రోన్లు తిరుగుతుంటే మన ఇంటి చుట్టూ నిజం, ప్రతి కదలిక చూస్తూ ఉంటారు. మఫ్టీలో ఉన్న పోలీసులు నిన్ను వెంబడిస్తూ ఉంటారు. నీదిలో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు నిన్ను వెంబడిస్తున్న సంగతి. ఎందుకంటే నువ్వు ఎవరెవరు పేర్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్న వాళ్ళందరి పేర్లు తీయండిరా, తీసిన. ఇందులో ఎవరున్నారా? మార్కు కొమరవెల్లి ఉన్నాడా? ఉన్నాడు. ప్రభాత్ ఉన్నాడా? ఉన్నాడు. ఇజ్రాయెల్ ఉన్నాడా? ఉన్నాడు. వీళ్ళు ఎందుకు చేరలే? ఏమో సార్ ఇంకా చేరలే వాళ్ళు. అయితే నిఘా పెట్టండి. వీళ్ళకి ఎట్లా వస్తుంది ఇంటికి రేషన్, తినడాలు, వీళ్ళకి కొనడాలు, అమ్మడాలు మొత్తం సీజ్ చేసినాక వీళ్ళకి ఎట్లా వస్తుంది నిఘా పెట్టండి. వాడు ఎంత నిఘా పెట్టినా ఒంటింట్లో జరిగేది వారికి ఏం తెలుస్తుంది? నేను అన్నది అర్థమైందా? మనకప్పుడు కూటాలు అవసరం లేదు, మనకప్పుడు ప్రసంగాలు అవసరం లేదు. దానికి కారణం ఏంటి చెప్పండి? మనమే ప్రసంగం అయిపోయినాం, మనమే వాక్యం అయిపోయినాం. మనం ఇప్పుడు ఏం జరుగుతుంది? రోజు పుస్తకాన్ని తింటానావు. ఎందుకు? పుస్తకం నీలో శరీరం అవుతా ఉన్నది, పుస్తకం నీలో రక్త మాంసములు అవుతా ఉన్నది. యేసుక్రీస్తు నీలో ఎన్మార్ఫే అవుతున్నాడు. నువ్వు రోజు రోజు యేసుక్రీస్తుగా మారిపోతా ఉన్నావు, వాక్యంగా మారిపోతా ఉన్నావు. అందుకే వర్తమానాలు చదవండి, చదవండి, చదవండి. ప్రవక్త వర్తమానాలు వినండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు నేను చెప్పే ఆ ప్రసంగాలు వినండి అని అందుకే అరుస్తానా? ఒరే డబ్బు డబ్బు అని అంటాను చూడు, డబ్బు అంతా అక్కడ కనబడుతుంది, అది కానీ నువ్వు ₹1 కూడా తీసుకోలేవు రో బాబు. అప్పుడు నువ్వు అనుకుంటావు, అయ్యో ఆదివారం మానేసి డ్యూటీకి పోయిననే, ఆదివారం మానేసి డ్యూటీని చూసుకున్నానే, ఆ ఉద్యోగాన్ని చూసుకున్నానే, ఆదివారం వెళ్ళాల్సిన నీకు వెళ్ళకుండా, వారం మధ్యలో కూటాలకు వెళ్ళకుండా,
లైవ్ ఇస్తున్నప్పుడల్లా పాస్టర్ గారి కూటాలు చూడకుండా ఆదివారం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే ఇక్కడ అటెండ్ కావచ్చు. ఉదయం మధ్యాహ్నం నేను లైవ్ ఎందుకు చూడలేదు నేను? అప్పుడు ఏడుస్తే ఏం లాభం? సరే నేను ఇప్పుడు చూస్తా. సీజ్ మార్పాస్టర్ యూట్యూబ్ సీజ్, వెబ్సైట్ సీజ్, ఏం లేవు. సరే నేను ఇప్పుడు వాక్యంగా మారతా, లేదిగా వాక్యంగా మారే అవకాశం లేదు. అయిపోయింది ఆ కాలం, వాక్యంగా మారే కాలం. నువ్వు ఏడ్చినా, గొగ్గోలు పెట్టినా, రొమ్ములు కొట్టుకున్నా ఆ సమయంలో నువ్వు వాక్యంగా మారలేవు. నువ్వు పస్తులుండి క్రీస్తు విరోధి పెట్టే హింసలు శ్రమల కాలంలో పొందుకొని హింసల ద్వారా చావాల్సిందే తప్ప ఎత్తబట్టయితే నీకు జరగదు. ఎందుకంటే ఈ వధువు చివరికి 3వ ఈడ్పు పలకబడిన మాట పరిచర్య ద్వారా ఆమె ఈ భూమిపై నుండి వెళ్ళిపోతుంది. ఆమె ఒక రోజున నువ్వు ఫోన్ చేస్తావు, పొద్దున్న ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ పాస్టర్ గారికి ఫోన్ చేద్దామని చేశావు. పాస్టర్ గారి నెంబర్ ట్రింగ్ 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 ఎత్తట్లే. మళ్ళీ ట్రింగ్ 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 10 సార్లు చేశాను, ఎత్తలే. సరే పాస్టర్ అమ్మ కన్నా చేద్దాం, ట్రింగ్ 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 ఎత్తట్లే. విలియం కన్నా చేద్దాం, ట్రింకింగ్ ట్రింగ్ ట్రింగ్ ఎత్తట్లే. ఏమైంది? ఫోన్లు ఎందుకు ఎత్తట్లే? న్యూస్ ఆన్ చేసి చూడుతుడే కొంతమంది కనబడకుండా పోయారు. ప్రభుత్వం నిఘాలో ఉంచారు కానీ వాళ్ళు ఏమయ్యారో తెలియలే. ఉదయం 6 నుండి 9 మధ్యలో ఏదో జరిగింది, ఏదో గాలి వీచినట్లు వీచింది. ఈ వధువు అదృశ్యమైపోయింది. అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను ఇప్పుడు శ్రమల కాలంలోకి వచ్చేసినాను. రాజీ పడి ఫెలోషిప్ కార్డులో చేరి పోపు యొక్క పరిపాలన కిందకైనా రావడం లేదు. అది వస్తే నా ఆత్మ నరకానికి పోతుంది, అది ఖచ్చితం. అది భూమిపైన కూడా దేవుని యొక్క ఉగ్రత పాత్రలు కుమ్మరించబడినప్పుడు భూమిపైన నరకము, చనిపోయిన తర్వాత మళ్ళీ నరకం, ఈ 2 జరుగుతాయి నాకు తెలుసు. కాబట్టి నేను ఇక రాజీ పడకుండా నేను నిలబడతాను. ఎన్ని హింసలు పెట్టినానుతోటే అప్పుడు క్రూర మృగము పోప్రోమ్ నేను హింసలు పెట్టి, ఘటసర్పం నేను హింసలు పెట్టి, బాధలు పెట్టి, నేను శోధించి, బాధ పెట్టి, హింసలు పెట్టి చంపేస్తుంది. హతసాక్షులు అవడం అంతే, అదొకటే అవకాశం. లేదా రాజీ పడితే అటు మళ్ళీ దేవుని ఉగ్రత పాత్రలు కుమరించబడుతున్నప్పుడు అక్కడ హింసలు. మళ్ళీ ఎలాంటి హింసలు అంటే బైబిల్ చెప్తున్నది, వాళ్ళు కొండల యొద్దకు పర్వతముల యొద్దకు పరిగెత్తుకుంటూ పోయి, కొండలారా పర్వతములారా మా పైన పడి మమ్మల్ని దాచిపెట్టు, ఎందుకు అంటే గొర్రెపిల్ల ఉగ్రతను తాళుకునేవాడు ఎవడు అని అంటున్నారు. మరణాన్ని వెతికిన వాళ్ళకు మరణం దొరకదు. నేను మిమ్మల్ని భయపెడతలేను, బెదిరిస్తలేను. ఈ వర్తమానం ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న జరగబోయే వాస్తవికతను. ఇప్పటికైనా మారండి, పరిపూర్ణ గ్రహింపుకు రండి. వాక్యం వింటేనే పరిపూర్ణ గ్రహింపు. వర్తమానాలు వింటేనే కూర్చొని టైం చేసుకొని రోజు బైబిల్ చదివి, రోజు వర్తమానాలు చదివి, రోజు ప్రవక్త వర్తమానాలు చదివి, పాస్టర్ గారు వర్తమానాలు విని టైం చేసుకొని చేస్తేనే నువ్వు వాక్యంగా మారి పరిపూర్ణ గ్రహింపుకు వస్తా అంటావు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాని వలె మాట్లాడి తిని, చిన్నపిల్లని వాళ్ళే తలంచి తిని, యోచించి తిని. కానీ ఇప్పుడు నేను పెద్దవాడైన తర్వాత చిన్నపిల్లవాడిని చేస్తడం మానివేశాను. కరెక్టేనా? ఇప్పుడు అందుకే మనం పరిపూర్ణ గ్రహింపుకు వస్తానం. మనం పెద్దవాళ్ళు అవ్వడం అంటే పరిపూర్ణమైన గ్రహింపు. ప్రవక్త అంటున్నాడు, పాక్షిక గ్రహింపు పరిపూర్ణ గ్రహింపుగాను సంపూర్తైన గ్రహింపుగాను మారును. హల్లెలూయా. మనకు గల అద్దము గుండా మనం చూచుచున్నాం, అయితే త్వరలోనే ముఖాముఖిగా చూచేదము. మనము మహిమ నుండి అత్యధిక మహిమలోనికి వెళుచున్నాం. రోజు ఏమవుతుందని చెప్పండి? ఈరోజు మహిమ, ఈరోజు కంటే రేపు ఇంకా అత్యధికమైన మహిమ, రేపటి కంటే ఇంకా అత్యధికమైన మహిమ, ఆ ఏళ్ళుండి మళ్ళీ ఇంకా అత్యధికమైన మహిమ. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, పోయిన సంవత్సరం ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు, ఎదిగినావా దిగజారినావా? నువ్వు పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి ఎదిగినావా
లేక నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినావా? కృపలో నుండి అత్యధిక కృపలోకి పోయావా, లేదా కృప నుండి పడిపోయావా? మహిమలో నుండి అత్యధిక మహిమలోనికి వెళ్ళావా, లేక మహిమ నుండి పడిపోయావా, వెనకకి వెళ్ళిపోయావా? చూసుకో చూసుకో, ఎందుకంటే ఇది చెప్పడం నా బాధ్యత, చెప్తున్నా నేను. చూసుకో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నీకు నువ్వు పరీక్షించుకోవాలి. నేను చెప్పలేను నీ గురించి. నీ జీవితం నీకు తెలుసు, దేవునికి తెలుసు. నీకు దేవుడికి ఇద్దరికే తెలుసు. పాస్టర్గా నాకేం తెలియదు, నేనేం చెప్పలేను నీకు. కానీ వాక్యం చెప్పడం నా బాధ్యత, వాక్యం చెప్తున్నా. చూసుకోవాలా, నువ్వు సొంత పరీక్ష చేసుకోవాలా నీ జీవితాన్ని. వాక్యముతో నిన్ను నువ్వు విమర్శించుకోవాలా. వాక్యముతో నిన్ను నువ్వు విమర్శించుకోవాలా. నేను ఇట్లున్నా, మహిమలో నుండి అత్యధిక మహిమలోనికి వెళ్తానన్నా, అసలు మహిమలో నుండి దిగజారిపోతానన్నా? కృపలో నుండి అత్యధిక కృపలోనికి వెళ్తానన్నా, అసలు కృప నుండి నేను దిగజారిపోతానన్నా? నా ఆత్మీయ జీవితం ఏమైతున్నది? నా ప్రార్థన జీవితం ఏమైతున్నది? నా బైబిల్ ధ్యానించే జీవితం ఏమైతున్నది? నా వర్తమానాలను ధ్యానించే జీవితం ఏమైతున్నది? ఆలోచించుకో. థింక్ అబౌట్ ఇట్. ఆలోచించుకో దాన్ని. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం కావాలి? మహిమ నుండి అత్యధిక మహిమలోనికి వెళ్ళాలి మనం. ఎందుకు? నువ్వు మహిమ నుండి అత్యధికంలో మహిమలోకి వెళ్ళినప్పుడు ప్రవక్త కానీ త్వరలో మహిమలోనే ఉంది మీక, అదే ఎత్తబడుటై ఉన్నది. మహిమ నుండి అత్యధిక మహిమలోకి వెళ్తున్నావు ఇప్పుడు. రోజు అది నీలో జరగాలి. అది ఎలాగైతే రోజు హానోకు దేవునితో నడిచాడో, బైబిల్ ఏమంటుంది? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు అనుదినము దేవునితో నడిచాడు ఆయన. ఒక రోజున ఏమయ్యాడు? దేవుడు అన్నాడు, హానోకు ఇక ఇక్కడికి ఎక్కి వచ్చేసాయి, ఇక నువ్వు ఇక జాలిగా నువ్వు ఇక్కడికి ఎక్కి వచ్చేసే అని ఆయనను కొనిపోయాడు దేవుడు. బైబిల్ అంటుంది ఆయన కొనిపోయాడు. హానోకును దేవుడు కొనిపోయాడు. ఏలియాని ఎలా కొనిపోయాడో, అగ్ని రథాలలో, అగ్ని గుర్రాలలో, అలా హానోకును కూడా కొనిపోయాడు. ఇక పూర్తిగా మహిమలో ఉండిపోయాడు ఆయన. అర్థమైందని చెప్పింది. నువ్వు రోజు ఏం చేయాలి? దేవునితో నడవాలి. ప్రతిరోజు నువ్వు దేవునితో నడవాలి. హానోకు నడిచినట్లుగా మహిమలో నుండి అత్యధిక మహిమలోనికి, కృపలో నుండి అధిక కృపలోనికి వెళ్తూ ఉండాలా నువ్వు. అది నువ్వు చూసుకోవాలి. అది అర్థమైందా? కానీ ప్రవక్త అంటున్నాడు, కానీ త్వరలో మహిమలోనే ఉందుము. ఆయన ఒక మహిమలో మనం ప్రకాశించుదుము. మనం ఆయన వలె ఉందుము. అద్భుతముగా ఆయనను పోలి ఉందుము. రోజు ఏమైతుంది? ఇప్పుడు ఆయన వలె మారుతున్నావు నువ్వు. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. దేవుడు ఎవరు? వాక్యము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునిదెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. నువ్వు వాక్యం అవుతున్నావు. నువ్వు రోజు ఏమవుతున్నావు? వాక్యమైపోతున్నావు. ఆయన వలె మారుతున్నావు నువ్వు. క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు పోలుగులోనికి మలచబడడం అంటే వాక్యంగా మారడం. యు ఆర్ బికమింగ్ ద వర్డ్. వాక్యమైతున్నావు నువ్వు. రోజు వాక్యంగా మారిపోతున్నావు. క్రీస్తు పోలికగా, క్రీస్తు స్వరూపంగా, పరిపూర్ణ మానవ స్వరూపం నీలో కలుగుతున్నది రోజు. ఇది ఒక్కసారే ఒక్క రాత్రి వచ్చి పడదు. ఇది ఒక్కసారే ఒక్క రాత్రి వచ్చి ఒక్క రాత్రిలో నేను పరిపూర్ణ మానవ స్వరూపం అయిపోయినా కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రక్రియ మొదలైంది. ఆ విధానం రోజు జరుగుతుంది. ఇప్పుడు అది పరిశుద్ధాత్మ కొంతమంది జీవితాలలో ఏర్పరచబడిన, ఎన్నుకోబడిన వారి యొక్క జీవితాలలో ప్రతిరోజు పరిపూర్ణ మానవ స్వరూపంగా వాళ్ళ జీవితాలను చెక్కుతా ఉన్నాడు. పిరమిడ్ వాళ్ళ జీవితంలో చెక్కబడతా ఉన్నది. పిరమిడ్ వాళ్ళ జీవితంలో చెక్కబడతా ఉన్నది. చెక్కుతున్నాడా? పరిశుద్ధాత్మ చెక్కుతున్నాడా? ఫ్రెండ్స్, స్నేహితులారా, నేను మరలా చెప్తున్నా మీకు, ఇప్పటి నుండైనా మొదలు పెట్టండి. ఆలోచించే లోపటినే ఆలస్యం అయిపోతుంది. నువ్వు ఆలోచనకు వచ్చేసరికి అప్పటికే ఆలస్యం అయిపోతుంది. నీ గ్రహింపు వచ్చేసరికి, మేలుకొనేసరికి అప్పటికే ఆలస్యం అయిపోతుంది. బుద్ధి లేని కన్యకలు
మేలుకునేసరికి ఆలస్యమైపోయింది. కాలేదా? అయ్యో మేము సిద్ధలలో నూనె తీసుకురాలేదు. కానీ అదే బుద్ధిగల కన్యకలు ఆల్రెడీ సిద్ధలలో నూనె తెచ్చారు, ఎక్స్ట్రా ఆయిల్ తీసుకొచ్చారు. వాళ్ళు ముందే సిద్ధపడి ఉన్నారు అక్కడ. కానీ వీళ్ళు ఆలోచించలోపట్టిన ఏమైపోయింది, అది ఆలస్యమైపోయింది. బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడి ఉండండి. ఇప్పటికే ఆలస్యం అవుతున్నది. ఈ రోజు నుండైనా అనుదినం నీ టైం టేబుల్ని మార్చండి. సమయాన్ని దేవుడికి ఇవ్వండి. ప్రార్థనకు, బైబిల్ చదువుటకు, వర్తమానాలు ధ్యానించుటకు, అలా నేను చెప్పిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటుంటాయో అవి వినుటకు తప్పకుండా టైం పెట్టుకోండి. ఉద్యోగము, వ్యాపారము ఇవి మాత్రమే మన లక్ష్యాలు కాదు. అవి కలిగి ఉండండి, అవి చేయండి, అవి మానొద్దు. కానీ అదే సమయంలో దేవునికి నీ సమయం ఇవ్వండి. రోజు నువ్వు చదవండి. అవసరమైతే లాస్ ఆఫ్ పే అయినా పర్వాలే, ఓ వారం రోజులు నువ్వు లీవ్ తీసేసుకొని 7 సంకల్పాలు పూర్తి చేయి. ఓ వారం రోజులు లీవ్ తీసేసుకొని 7 ముద్రలు పూర్తి చేయి. ఓన్లీగా అదే, దానిపైననే ధ్యానం. అన్నది అర్థమవుతుందా? చెయ్యి. ఆ విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇది వాక్యంగా మారే సమయం ఇది. ఇప్పుడు వధువు లక్ష్యం ఏంటి చెప్పండి? ఎత్తబడుట. ర్యాప్చర్ ఈజ్ అవర్ గోల్. ర్యాప్చర్ ఈజ్ అవర్ గోల్. ఎత్తబడుటే మన లక్ష్యం. ఇప్పుడు మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. ఇప్పుడు మనం దానికోసం కావలసిన కసరత్తును ఇప్పటి నుండే చేయాలి మనం. అర్థమైందని అన్నది. అందుకే అంటున్నాడు, మనము అద్దము గుండా చూసాము, కానీ ఇప్పుడు ముఖాముఖిగా చూస్తున్నాము. పార్శ్విక గ్రహింపు నుండి పరిపూర్ణమైన గ్రహింపు. నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. అంటే నన్ను నేను పూర్తిగా తెలుసుకున్న ప్రకారముగా నేను తెలుసుకుంటాను. నేను ఇక నువ్వెవరో నీకు పూర్తిగా అర్థమైపోతుంది. హల్లెలూయా. లేఖనములలో నువ్వేమై ఉన్నావు, నువ్వు ఎవరివి, నీ జీవితంలో ఏం జరుగుతున్నది, ఈ లేఖనాలు ఎలా నీలో నెరవేరిపోతున్నది, ఈ వాగ్దాన వాక్యాలు నీలో ఎలా నెరవేరిపోతున్నాయో నీకు దేవుడు మనస్సును తెరిచి చూపిస్తూ ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మ నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఆయన ఈ లేఖనాలు నీలో నెరవేరిపోతా ఉంటాయి. మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టెను మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తూ ఉంటావు. ఈ వాక్యం ద్వారా నీ ఆఫీసులో జరిగేది వాక్యమై ఉంటుంది. నీ కుటుంబంలో జరిగేది, నీ స్నేహితుల మధ్యలో జరిగేది, నీ బంధువులలో జరిగేది అంతా వాక్యమై ఉంటుంది. అది ఏమై ఉంటుంది? వాక్యం. అర్థమైందని చెప్పింది. సో అందుకే సమర్పించుకోండి. ఇప్పటికైనా ఆలస్యం చేయకండి. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ఓ దేవుడికి మహిమ. పరిపూర్ణమైన గ్రహింపు, సంపూర్ణమైన గ్రహింపు, సంపూర్తి అయిన సంపూర్ణ గ్రహింపు అది రోజు నీలో జరగాలి. సమర్పించుకో. రోజు నువ్వు వాక్యం తింటే వాక్యంగా మారుతావు. వాక్యం తినడం అంటే వినడం, వినడం అంటే తినడం, వినడమే తినడం, తినడమే వినడం. రోజు నువ్వు వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును, దేవుని మాటలు వినుట వలన కలుగును. సమర్పించుకో సోదరుడా, సమర్పించుకో సోదరి. ఇది సమయం. ఇది నువ్వు సమర్పించుకోవాల్సిన సమయం. పూర్తిగా దేవుడికి అర్పించుకో. పరిపూర్ణ గ్రహింపులోనికి రా. పిల్లవాడిగా ఉండే సమయం కాదు ఇది. అన్ని విషయాలలో ఎదగాల్సిన సమయం. పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి ఎదగాల్సిన సమయం. అన్ని విషయాలలో మనం ఇప్పుడు ఎదగాలి. సమర్పించుకో దేవుడికి. నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నిజంగా ఈరోజు ఈ రాత్రికాల సమయంలో
నన్ను నేను పూర్తిగా ఎరగవలసిన సమయంలోకి వచ్చేసినాం. వధువు తనను తాను పూర్తిగా లేఖనాలలో తను ఏమై ఉన్నదో ఎరిగే సమయము ప్రభువా. ఇది పరిపూర్ణ గ్రహింపులోనికి వచ్చే సమయం. ఏలియా వర్తమానము ప్రభువా అది పునరుద్ధరణ తీసుకొచ్చే వర్తమానం, పునర్దిస్తున్నది. అది కుదురుబాటు కాల వర్తమానం. అది మరలా మమ్మల్ని మేమెవరమో ఎఫెసీ కాలంలో, మొదటి సంకాలంలో, ఆది అపోస్తల కాలంలో ఎలా అప్పుడున్న సంఘం తనెవరో ఎలా తెలుసుకొని ఉన్నదో అలా ఇప్పుడు తెలుసుకునే కాలం ఇది. ఏలియా వర్తమానం మమ్మల్ని మరలా తిరిగి అలా పునర్దిస్తున్నది. ఆ మొదటి సంకాలము, ఆ మొదటి సంఘము, ఆది అపోస్తలులు స్థాపించిన సంఘము, ఎఫెసీ సంఘము సిన్ ఫ్రీ చర్చ్, పాపరహితమైన సంఘం. అది మేము కూడా ఇప్పుడు పాపరహితమైన సంఘంగా ఉండాలి. మేము పరిపూర్ణమైన స్వరూపంలోనికి రావాలి, పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి రావాలి. వచ్చే కృపను మాకు దయచేయి ప్రభువా. ఆ పరిపూర్ణ గ్రహింపులోనికి వచ్చే కృపనివ్వు. నీ పిల్లలు గ్రహించాలి, కొంచెం కాదు ప్రభువా. ఏదో ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం లేఖనం తెలుసుకొని నాకంతా తెలిసిపోయిందనే విర్రవీగడం కాదు. అది ఉప్పొంగడం, గర్వపడడం కాదు ప్రభువా. పరిపూర్ణంగా మేము గ్రహించాలి. ఇప్పుడు మేము ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక పరిపూర్ణమైన గ్రహింపులోనికి మేము రావాలి. ఇప్పుడు మేము పరిపూర్ణమైన గ్రహింపు అంటే ఒక అభిప్రాయాన్ని సంపూర్ణంగా గ్రహించడమై ఉన్నది అన్నాడు ఆయన. అవును, ఇప్పుడు అదే కాలంలో మేము ఉన్నాము. అందుకే ముద్రలు తెరవబడ్డాయి. వాక్యానికి వేయబడిన పరిశుద్ధాత్మ ముద్రలు గొర్రెపిల్ల పగలగొట్టి తెరిచి ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరుస్తా ఉన్నాడు ఆయన. తండ్రి, నీ మనస్సులో మేము ఉన్నాం ప్రభువా. జగదుపునాది వేబడక మునిపే, లోకపునాదులు వేబడక మునిపే నీ ఆలోచనలో మేము ఉన్నాము. అందుకే ఆ పరిపూర్ణమైన గ్రహింపులోనికి మేము వస్తున్నాం. కృప చూపించు మా పైన. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ఆస్వాదించు, బలపరచు తండ్రి. ఈ వర్తమానం ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్లో విన్నారో, ఇక ముందు వినబోతున్నారో, ఆ పరిపూర్ణ గ్రహింపులోనికి వాళ్ళు వచ్చుదురుగాక. పార్షిక గ్రహింపు నుండి పరిపూర్ణ గ్రహింపులోనికి. సత్యం అంటే ఏమిటి? పార్షిక గ్రహింపులో నుండి పరిపూర్ణ గ్రహింపులోనికి రావడం అన్నాడు. కొద్దిపాటి గ్రహింపు ఉంటే సరిపోదు, అది సత్యము కాదు. అది ఎందుకంటే కొద్దిపాటి గ్రహింపుతో సాతానుడు మోసం చేయొచ్చు. కొద్దిపాటి గ్రహింపులో ఎవరైనా ఉంటే వాళ్ళను సులువుగా వాడు మోసం చేయగలుగుతాడు. కానీ పరిపూర్ణ గ్రహింపులోనికి వచ్చిన వాళ్ళను వాడు మోసం చేయడం సాధ్యము కాదు అక్కడ. అందుకే నువ్వు పరిపూర్ణ గ్రహింపులోనికి నడిపించు యేసయ్య. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక.